హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చూస్తున్నారా ఈ టెంపుల్ మన ఆంధ్రాలో లాగా లేదు కదా! కాదండి. ఇదైతే మహారాష్ట్ర దగ్గర పూణేలో వినాయకుడి టెంపుల్ మాట. చాలా అంటే చాలా బాగుంది. మీరెప్పుడు వెళ్లారు అనుకోవచ్చు. నేనైతే వెళ్ళలేదండి. మా వారు కారు ఆల్టింగ్‌కి అక్కడికి వెళ్తూ ఉంటారు కదా! సో, తనైతే తీశారు వీడియో. తను వెళ్లారు అక్కడికి పూణే దగ్గరికి. ఇదైతే ఛత్రపతి శివాజీ గారి కోట మాట. ఎంట్రన్స్ గేట్. చాలా అంటే చాలా బాగుంది కదా! నాకైతే బాగా నచ్చింది. మా వారైతే వెళ్లారు. మీకోసం షూట్ చేయమన్నాను వీడియో. ఇదైతే ఎంట్రీ దగ్గర మాట గేట్లు. చూడండి ఎంత బాగుందో. లోపలైతే లొకేషన్ అదిరిపోయింది కదా! నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా వారు కారు ఆల్టింగ్ కాడ వెళ్తూ ఉంటారు కదా! ట్రావెల్ వ్లాగ్స్ అవి నేను పెడతాను. ఇంకా నేను వెళ్ళేటప్పుడు కూడా పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్. ఓకేనా? కొత్తగా ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇంకా అలానే నాకైతే బాగా నచ్చింది. ఛత్రపతి శివాజీ గారిది మనం సోషల్లోనే చదివి ఉంటాము. అలానే ఆయన చేసినవన్నీ మంచి పనులే. ప్రజల్ని బాగా చూసుకునేవారు మాట. ప్రజల్ని హింసిస్తుంటే వాళ్ళని దండించి కత్తితోటి దండించి చేసేవారు మాట. ఆ కత్తి ప్రత్యేకత ఏంటంటే ఆయన శివాజీ గారి చేతిలో ఖడ్గం ఉండిద్ది కదా! ఆ కత్తి అదైతే సాక్షాత్తు దుర్గాదేవి మాత్రం ప్రసాదించారన్నమాట ఆయనకి. ఆ ఖడ్గంతో ఆ కత్తితోటే ప్రజల్ని బాధ పెట్టే వాళ్ళని బాగా ఖండించేవారనమాట అప్పట్లో. మనం చదివే ఉంటాం, చూసే ఉంటాము. ఇంకా అయితే అప్పటికి ఇప్పటికి అవైతే అలాగ నిలిచిపోయాయి కదండీ మనకైతే. మనకైతే చాలా ఆనందంగా అనిపించిద్ది పాత పురాతనవి చూస్తూ ఉంటే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దగ్గరలో ఉన్నంత ఫీల్ అనిపించింది మాట. మరి మీకెలా ఉంది ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి